జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చు 11వ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గురు వక్ర త్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మార్చు 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక శుక్రుడు మార్చు 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చు 1వ తేదీ నుంచి మార్చు 21వ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చు 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి, చిన్న విజ్ఞప్తి. మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం. గ్రహాల రాశి మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని థంబ్నెయిల్స్ ని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము, పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి. బుధాదిత్య యోగం పట్టబోతుంది. లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి. జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి. సో జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే, అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు. ఎందుకు? అలాంటి గ్రహస్థితులు కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము. సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి. మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి. ఆర్డినరీ డోలో 650 టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు, ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి. అలానే మన జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి, గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది, ఫలితాలు తారుమారైపోతాయి, మనము శ్రీమంతులవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి, కర్మ ఎక్కువగా ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు, అంటే ఒక జపమాలకి 108 వస్తుంది. 108 into 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి. కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి 27 ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చర రాహువే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు పువ్వుని అక్కడ పెట్టండి. మీరు నవగ్రహాలని తాకకండి.
జస్ట్ అక్కడ పెట్టండి. 27 ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ, అలానే ఓం నమః శివాయ చదువుకుంటూ, అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు. మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి. ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా, మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది. మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు. అది కాకుండా నేను అప్పులు చేశాను 25 లక్షలు, అప్పు తీర్చడానికి పరిహారాలు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు. పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి, గాలికి ఎగరేయండి. అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రీ అని రాస్తే డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి 6వ స్థానంలో పాపకత్రియోగంలో లేదా నీచస్థానంలో ఉంటే అదంతే. ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. కానీ అది మీరు పాటించరు. మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడన్ గా దూకేస్తారు. సో వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో ధనస్సు రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి గత 4 మాసాల నుంచి సప్తమ స్థానంలో వక్రించి గురుగారు సంచారం చేస్తూ వచ్చారు. సో దీని వలన భార్య భర్తల వలన ఇబ్బందులు కావచ్చు, భార్య భర్తల విషయాలలో ఇబ్బందులు, ప్రతి పనిలో కూడా ఆత్మవిశ్వాసం తగ్గి, ఆ ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగరీత్యా కావచ్చు, మానసిక ప్రశాంతత తగ్గి, కౌటుంబిక విషయాల ఇబ్బందులు, ఆర్థిక విషయాల ఇబ్బందులు, ఇలా ప్రతి ఒక్క విషయాల్లో కూడా మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారు. ఇక మార్చి 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సంపూర్ణమైన గురుబలం అనేది ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉండబోతున్నది. ఈ గురుబలం అనేది తాత్కాలికం మాత్రమే. అంటే ఈ 3 మాసాల్లో అయిపోతుంది, మళ్ళీ గురుబలం వెళ్ళిపోతుంది. ఈ జూన్ నుంచి మళ్ళీ మీకు గురుబలం ఉండదు. సో జాతక రీత్యా ఏదైతే దశాభుక్తులు జరుగుతూ ఉంటాయో అది చాలా ఇంపార్టెంట్. ఇది గోచారంలో వచ్చే ఏదైతే గురుబలము కావచ్చు, శని బలం కావచ్చు, ఇది తాత్కాలికంగా టెంపరవరీ సుఖం అంతే ఇది. బట్ మన జాతక రీత్యా మంచి యోగాలు జరుగుతూ ఉంటే గురుబలం అవసరం లేదు, శని బలం కూడా అవసరం లేదు. ఏదైనప్పటికీ కూడా ఈ మార్చి 11వ తేదీ నుంచి సప్తమ స్థానంలో వక్రత్యాగం చేస్తున్న గురు వలన మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భార్య భర్తల మధ్య ఉన్న ఆ ఇబ్బందులు కొంచెం తొలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మెరుగుపడుతుంది. అలానే వ్యాపార క్షేత్రంలో వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో మీకు సఫలీకృతం వస్తుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు, అలానే విడిపోయిన భార్య భర్తలు కూడా కలుసుకోవడం లాంటిది. మీ క్లోజ్ రిలేషన్స్ తో, అంటే ఎస్పెషల్లీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ తరపున ఉన్న బంధువులు కావచ్చు, మీకు ఎవరైనా సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళతో ఉన్న విభేదాలు తగ్గుతాయి. అలానే మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ సమయంలో. సో ఇలాంటి పాజిటివ్ సైన్ అనేది మీకు రాబోతున్నది. ప్రయాణాలు చేస్తారు, ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన ప్రమేయము, తీర్థక్షేత్రాల దర్శనాలు, ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మాసంలో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు ముఖ్యంగా బుధుడు వక్రించి తృతీయ స్థానంలో సంచారం చేయడము, అలానే కుజారాహుల కలయిక జరగడము, సూర్యరాహులు కూడా కలుస్తున్నారు. మార్చి 15వ తేదీ సూర్యుడు చతుర్థానికి వెళ్ళిపోతాడు. ఇది కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే గోచార గ్రహస్థితి. ఏంటి, మార్చి 15వ తేదీ తర్వాత ఎప్పుడైతే చతుర్థ స్థానానికి వెళ్ళిపోతాడో, సూర్యుడు శనితో కలుస్తున్నాడో, ఇక్కడ మీకు మళ్ళీ తల్లితో విభేదాలు, అలానే మానసిక ప్రశాంతత తగ్గడము, ఆ డొమెస్టిక్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు, లేదా ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ మీరు డిస్ప్యూట్ లేదా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి కూడా ఛాన్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకి గురుబలం ఉన్నప్పటికీ ఇలాంటి సిచ్యుయేషన్స్ నుంచి తప్పించుకోవడానికి, అంటే ఎలాంటి సిచ్యుయేషన్స్, ఈ చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని, అర్ధాష్టమ సూర్యుడు ఏదైతే తాలూకా గ్రహ సంచారం జరుగుతూ ఉందో, మీరు ఏదైతే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పాను,
ఇవి వచ్చినప్పటికీ కూడా గురుబలం ఉంటుంది కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, ఆత్మస్థైర్యము, ధైర్యము మీకు తగ్గకుండా చూసుకోవడానికి ఈ గురుబలము సహాయం చేస్తుంది. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు కొంతమంది ఆహ్, అంటే బాగా కుంగిపోతారు. బాగా భయపడుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా లీగల్ ఇష్యూస్ రావగానే, లేకపోతే లేదు అంటే ఏదైనా నష్టం జరగగానే కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఇక్కడ గురుబలం ఉంది కాబట్టి అలాంటివేమీ జరగవు. సో, మీరు దాన్ని ఫేస్ చేస్తారు. దాన్ని ఫేస్ చేసి విన్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. సో, ఇలాంటివండి. అలానే తృతీయ స్థానంలో కుజ-రాహువుల కలయిక ఉంది కాబట్టి సోదరులకి ఇది మంచిది గాదు. మావయ్యకి మంచిది గాదు. వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు తరచుగా రావడము, ఇలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం విషయంలో, తమ్ముళ్ళతో, అక్కా చెల్లెళ్ళతో, అలానే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇది మేజర్‌గా ఉన్న గ్రహస్థితి. అలానే వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు. అర్ధాష్టమ సూర్యుడు, అర్ధాష్టమ శని వలన వాహన నష్టము, వాహనానికి ఏదైనా ఇబ్బంది జరగడము, అలానే వాక్ చేస్తూ వెళ్తూ ఉన్నానండి. సడెన్‌గా కిందకి పడ్డానండి. తలకి దెబ్బ తగిలింది అంటూ ఉంటాం. ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా ఓం నమః శివాయ దీన్ని ఎన్ని సార్లు చెప్పుకుంటే అంత మంచిది. 1000 సార్లు చదువుకున్న మంచిదే. అలానే మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ గురువారం పూట దత్తాత్రేయ చరిత్ర లాంటిది, శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరిత్ర లాంటిది చదువుకోవడము, అలానే శ్రీరామ రక్షా కవచ స్తోత్రం చదువుకోవడము చాలా మంచిది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీ ప్రాబ్లమ్స్ అంతా నా దగ్గర చెప్పుకుంటే ఇంక నేనెందుకు? సో, మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కావాలి. నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి బాగుండట్లేదు, ఏ పరిహారాలు అనగానే మీకు ఉంగరాలు, బొంగరాలు దొరకవు నా దగ్గర. ఓన్లీ మీరు కష్టపడి చదువుకోవాలి. మంత్రాలు కావచ్చు, అది ఏదైతే కావచ్చు. మీకు టోటల్ జాతకరీత్యా ఏ గ్రహం వలన మీకు ఇబ్బంది వస్తా ఉందో, ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, నేను ఏది ఇస్తానో దాన్ని ఎన్ని సార్లు చెప్పుకోమని చెప్తానో అవన్నీ మీరు కరెక్ట్‌గా ఒక 1 ఆర్ 2 ఇయర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేస్తే చాలు. ఓకేనా? సో, అలాంటి వాళ్ళు మాత్రమే నాకు అప్రోచ్ అవ్వండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.